పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్యోగంలో నుంచి తీసివేయాల్సి వస్తే ముందుగానే వారికి నోటీసులు ఇస్తారు. ఫలానా సమయం వరకు తమ విధులు నిర్వర్తించి మర్యాదపూర్వకంగా తప్పుకోవాలని సూచిస్తారు. కానీ అప్పటికప్పుడే కుర్చీల నుంచి లేపేసి అవమానకరంగా ఎవరినైనా తొలగించడం చూసారా? అలాంటి షాకింగ్ ఘటన తాజాగా వెలుగు చూసింది. ఓ ప్రిన్సిపల్ను బలవంతంగా తొలగించి మరొకరిని అప్పటికప్పుడే నియమించడం జరిగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. యూపీలోని ప్రయాగ్రాజ్లో బిషప్ జాన్సన్ గర్ల్స్ స్కూల్లో పారుల్ సోలమన్ అనే మహిళా ప్రిన్సిపల్గా పనిచేస్తోంది. ఇటీవల ఆమెపై పేపర్ లీక్కు సంబంధించి మల్టీ క్రోర్ కుంభకోణంలో హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తమ దృష్టికి రావడంతో ఆ స్కూల్ చైర్మన్ సహా ఇతర సిబ్బంది కలిసి ఆమెను ప్రిన్సిపల్ పదవి నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారు. అందుకు తాను ఒప్పుకోకపోవడంతో వాళ్ళు బలవంతంగా కుర్చీలాగి ఆమెను పక్కకు తప్పించారు. ఆ వెంటనే మరొకరిని ప్రిన్సిపల్గా నియమించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 11 నాటి యూపీపీఎస్సీ రివ్యూ ఆఫీసర్, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పేపర్ లీక్తో సంబంధం ఉన్న కొన్ని కోట్ల కుంభకోణంలో ఆమె హస్తం ఉందని తేలిందని లక్నో డియోసెస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న బిషప్ మారిస్ ఎడ్గార్ డాన్ తెలిపారు. తొలుత స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ పేపర్ లీక్ కేసులో తమ సిబ్బందికి చెందిన వినీత్ జశ్వంత్ను అరెస్ట్ చేసిందని, ఆ తర్వాత ఈ కుంభకోణంలో పారుల్ ప్రమేయం ఉన్నట్లు తెరమీదకు వచ్చిందని పేర్కొన్నారు. అందుకే తాము పారుల్ని తొలగించామని, ఆమె స్థానంలో షెర్లీ మేసీని కొత్త ప్రిన్సిపల్గా నియమించామని వివరించారు. ఫిబ్రవరి 11వ తేదీన పరీక్ష ప్రారంభం అవ్వడానికి ముందు ప్రయాగ్రాజ్లో పేపర్ లీక్ అయింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బిషప్ జాన్సన్స్ గర్ల్స్ స్కూల్ ఎగ్జామ్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వినీత్ యశ్వంత్తో పాటు మరో 10 మందిని అరెస్టు చేసింది. పరీక్షా కేంద్రం నుంచి ఉదయం 6:30 పేపర్ను మొబైల్ ఫోన్లో ఫోటో తీసి లీక్ చేయడం జరిగింది. ఈ లీక్లో పారుల్ సోలోమన్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. పారుల్ ప్రిన్సిపల్గా ఉన్న సమయంలో పాఠశాల నుంచి 2.40 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బిషప్ డాన్ ఆరోపించారు.